సార్ సంక్రాంతి 5 సినిమాల్లో 'రాజాసాబ్' లాంటి పెద్ద సినిమా ఉంది. 'నారి నారి నడుమురారి' లాంటి చిన్న సినిమా ఉంది. అన్నీ ఉన్నాయి. బట్ ఏంటంటే ఈవెన్ 'రాజాసాబ్' కంటే కూడా ఫస్ట్ ఓటీటీ క్లోజ్ చేసింది మీరే. అవును సార్. అంటే ఇప్పుడు ఈవేళ రేపు మార్కెట్ ఎలాగో తెలుస్తుంది. అందరికీ తెలిసింది చాలా ఎంత క్రిటికల్‌గా ఉందో. అదెలా పాసిబుల్ అయింది? మేము మొత్తం అంటే మేము ఎవరైతే ఇప్పుడు మేము జీకి ఇచ్చామండి. జీ వాళ్ళకి 3 టైమ్స్ నెరేషన్ విన్నారు వాళ్ళు. అంటే అందరు విని నెరేషను వాళ్ళందరికీ బాగా నచ్చి ఎంటర్టైన్మెంట్ సినిమా ఇది పక్కా పండక్కి వర్కౌట్ అయింది అని చెప్పి ధైర్యంతోనే తీసుకున్నారు వాళ్ళు. అందరూ 5 months బ్యాక్ సినిమా స్టార్ట్ అయినప్పుడే ఇచ్చేసేవాళ్ళు. ఇక్కడ నుంచి సినిమా స్టార్టింగ్ ముందే స్క్రిప్ట్ స్టేజ్ నుంచే ఓటీటీలకు చెప్పాల్సిన పరిస్థితి అండి ఇక్కడ నుంచి? అలా లేదండి, బట్ అంటే చెప్పాల్సి వచ్చింది ఈ సినిమాకి. అంటే చెప్తే వాళ్ళకి కూడా మనం ఎలా వెళ్తున్నాం అనేసి అందుకని నేను నెరేట్ చేశాను సినిమా కథ మొత్తం వాళ్ళు. ఆల్ ది బెస్ట్. కిషోర్ గారు ఇక్కడే. హలో అండి. సార్ ఇందాక మీరు చెప్తూ నేను శైలజ కావచ్చు అంటే మీ లైఫ్లో ఒక్కొక్క ఎలిమెంట్ అంటే మిమ్మల్ని ప్రభావితం చేసినటువంటి అంశాలన్నీ కథలుగా మార్చి ఆడియన్స్ ఎంటర్టైన్ చేశారు. అవును. ఈ కథ మలచడానికి మీ లైఫ్లో ఇంకో అమ్మాయి ఏమైనా ఉందా? ఉంటారు కదండి, అందరి లైఫ్లో లేకుండా ఉంటారు కదా. 90% రియాలిటీ అదే కదా, లేకుండా ఉండరు. సో రియాలిటీలో ఉన్న అమ్మాయిని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఈ కథ రాశారు. అది ఆడియన్ని భర్త మహాశైలు అన్నారు. సో ప్రతి భర్తకి ఇంకో అమ్మాయి ఉండాలనే కోరిక ఏమైనా చూపిస్తున్నారా? లేకపోతే ఇందాక మీరు అన్నట్టు పెళ్లి తర్వాత కాదు, పెళ్లి ముందు కూడా ఉండొచ్చు కదా. పెళ్లికి ముందు ఉంటారు, పెళ్లి తర్వాత. సో అలాంటి ఆలోచన రేకెత్తిస్తుంది సినిమా. కామన్గా పెళ్లి ముందు ఒక ఎవరు చేయకూడదని పెళ్లి ముందు ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోలేక ఇంకోళ్ళని చేసుకుని అనేది చాలా కామన్ కదండి. 50-60% జరుగుతుంది, 90% జరుగుతుంది. సో నా పాస్ట్ లైఫ్లో మేము మళ్ళీ ఫ్రెండ్లీ అంటే నా ఎక్స్పీరియన్స్ అన్నీ వస్తుంది ఇందులో. సో ఇంకోళ్ళు ఉన్నంత మాత్రాన వాళ్ళని తక్కువ చేయాలని ఉండకూడదు. సో ఫ్రెండ్లీగానే ఉండాలి, మొత్తం కూడా ఒక అండర్స్టాండింగ్లోనే ఎండ్ అవుతుంది. సో మరి అంటే డింపుల్ ఆల్రెడీ రవితేజ్ గారితో చేసింది ఒక కాంబినేషన్ చూశారు. సో ఆశిక రంగనాథ్ గారిని సో రవితేజ జోడీగా సో ఒక గ్లామర్ రోల్లో చూపించడానికి తను ఎలా చూస్ చేసుకుంటున్నారు? సో తన గ్లామర్ అనేది స్క్రీన్ మీద ఎంతవరకు ఆడియన్స్ అట్రాక్ట్ చేస్తుంది? అంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఏంటంటే ఆశిక ఇంతకుముందు ఒక సినిమా కూడా వర్క్ చేయాలి మేము, అప్పుడు కుదరలేదు. సో ఆశిక నేను తన ప్రీవియస్ కన్నడ ఫిలిమ్స్ అన్నీ చూశాను, నా స్వామి రంగాన్ని చూశాను. ఇప్పటిదాకా తను మ్యాక్సిమం ట్రెడిషనల్గానే స్క్రీన్ మీద ఎక్కువ చూపించాను. సో నాకు ఆ వేరియేషన్ ఉండాలి. ఇప్పుడు చూసిన ఇమేజ్నే మళ్ళీ మనం ఫాలో అయినట్టు కాకుండా కొంచెం అది వేరియేషన్ ఉండాలని ఒకటి. ఇంకోటి ఈ క్యారెక్టర్ బేసిక్లీ స్పెయిన్లో ఉంటారు. సో అక్కడ ఉన్నదాన్ని బట్టి సో ఈవిడైతే బాగుంటుందని అన్ని రకాలుగా. కిషోర్ గారు, ఒక డైలాగ్ టీజర్లో డైలాగ్ ఒకటి బాగా నచ్చింది, రవితేజ గారితో చెప్పించారు. వదిన చెల్లి అన్నారు, భార్య కాదు అన్నారు. భార్యకి వదిన చెల్లికి తేడా ఏంటి? అంటే తను ఇంట్లో ఎవరెవరు ఉన్నారంటే భార్య అని చెప్పలేని పరిస్థితి, బట్ ఎవరెవరు ఉన్నారో చెప్పాలి. సో భార్య నుంచి వదినల చెల్లి అంటే ఇప్పుడు మామూలుగా మన వైఫ్ వదినల చెల్లి అంటే వైఫే కదా. సో నేను ఇట్లా వీళ్ళందరినీ చెప్పి వైఫ్ అని చెప్పకుండా ఇంకో పదం వాడాడు అంతే, వదినల చెల్లి అని. ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అంటే వైఫే కదా అన్నాడు అంతే. ఓకే అండి, ఇది మీరు ఎంచుకున్న సబ్జెక్టు చిన్న లైన్ దాటినా కానీ చాలా తేడాలు వచ్చేస్తాయి. వైఫ్, హస్బెండ్, ఇంకొక అమ్మాయి, ముగ్గురు మధ్య క్యారెక్టర్లు అనేది ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు? ఈ 2 క్యారెక్టర్లు బ్యాలెన్స్ చేయాలి, ఫన్ జనరేట్ చేయాలి. సో అంటే నేను ఇందులో ఫన్ ఎంత ఉంటుందో మీకు ల్యాండింగ్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి. దీనికి ఎలా ఆన్సర్ చెప్తారు ఈయన అంటే ఒక డైరెక్టర్గా మన క్వశ్చన్ ట్రిగ్గర్ చేసి ఎంటర్టైన్ చేసుకుంటూ వెళ్ళాం కదా, బట్ ఫైనల్గా ఎలా ల్యాండ్ చేస్తారనేది నాకు కూడా ఫస్ట్లో టఫే. ఎందుకంటే ప్రీవియస్ ఫిలిమ్స్లో అంతా ఎలా ఎండ్ చేశారని చూశాను. సో పర్ఫెక్ట్ ల్యాండింగ్తో నేను అన్ని సెట్ చేసింది. డింపుల్ గారు, చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద కనిపిస్తున్నారు. ఈ గ్యాప్ కారణం ఏంటంటే ఏం చెప్తారు? సోషల్ మీడియాలో అయితే కనిపిస్తూనే ఉన్నారు, చాలా ఇష్యూలు కూడా చూసాము. గ్యాప్ రాలేదండి, అంటే నేను తీసుకోలేదు, అది వచ్చింది. సో నాకు తెలీదు, ఇట్స్ జస్ట్ టైం అంతే. కరెక్ట్ టైంలో కరెక్ట్, ఐ థింక్ దిస్ విల్ బీ ద కరెక్ట్ ఫిల్మ్ అగైన్. సో కానీ నేను ప్రతిసారి వచ్చినప్పుడు ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ అ సోషల్ మీడియా ట్రెండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆల్సో. So yeah, your support was always there. So I still hoping furthermore. Yeah. కిషోర్ గారు, అంటే మీ కాన్వర్జేషన్స్ కంటే క్యారెక్టర్స్ మధ్య మీరు క్రియేట్ చేసే కాన్వర్జేషన్స్కి మేము చాలా ఇష్టపడతాం. మీ టేక్ ఆఫ్ డైలాగ్స్ చాలా బాగుంటాయి.
రవితేజ గారికి ఒక స్టైల్ ఆఫ్ డైలాగ్స్ ఉన్నాయి. ఆయన యాస కానీ కొంచెం ఒక మాటను కొంచెం సాగదీసి మాట్లాడుతూ ఉంటారు. ఆయన అదొక ట్రెండ్ అయింది. అవును. సో మాకేమన్నా ఒక కొత్త న్యూ యాండ్స్ కనిపించబోతుందా మీ డైలాగ్స్తో రవితేజ గారి స్టైల్? అంటే ఆయన ఏదైతే జనాలు ఆ సౌండింగ్ లైక్ చేస్తారో అది సిచ్యువేషన్ బట్టి వస్తూ ఉంటుంది. బియాండ్ దట్ ఏంటంటే ఈ క్యారెక్టర్ ఎలా మాట్లాడుతుంది అనేది ఒకటి ఉంది. ఆ ప్యాటర్న్ ఫ్రెష్గా ఉంటుందండి. కంప్లీట్ అంటే ఈయన నాన్ వైలెన్స్ క్యారెక్టర్ చూడబోతున్నామా? వైలెన్స్ అనేది ఏం లేదు ఆయనలో, ఆ క్యారెక్టర్లో ఏం లేదు. ఒక ఎంటర్టైనింగ్ ఫైట్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. కిషోర్ గారు ఇక్కడ. యా, హలో. సో మీరు ఎప్పుడు కూడా అంటే యు ఆర్ నోన్ ఫర్ ఎమోషన్స్ మోస్ట్లీ. సో అంటే ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ స్టోరీతో మీరు ఎంత హార్డ్ హిట్టింగ్గా ఎంత స్లోగా ఒక నరేషన్ చేసినా కూడా ఎప్పుడు కూడా ఎవరికి జస్టిఫికేషన్ ఇస్తారు అనే కైండ్ ఆఫ్ ఒక ఇది ఉంటుంది. బట్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఇంట్లో వెళ్ళాలి ఇంట్లో వెళ్ళాలి కైండ్ ఆఫ్ టైంలో వచ్చిన జస్టిఫికేషన్స్ వేరు, అది ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. బట్ ఇప్పుడు ఒక ఆడియన్స్ మైండ్ సెట్ అనేది మారుతూ వచ్చింది. ఇప్పుడు ఏమాత్రం కొంచెం మీరు అంటే కంప్లీట్గా ఇటు వెళ్ళినా కూడా సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు కాబట్టి సో ఎవరికి ఎక్కువ కనెక్ట్ అవుతుంది, జెన్జీకా లేదంటే ఓల్డ్ సెట్ ఆఫ్ ఆడియన్స్? దీని మీద ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 2 months వర్క్ చేశానండి. నేను రైటర్స్తో కూర్చున్నాను. అసలు ఒక 10 నుంచి 15 వర్షన్స్ ట్రై చేసాం. ఇలా చెప్తే ఎలా ఉంటుంది, అలా చెప్తే ఎలా ఉంటుంది. ఆ టైంలో అలా చెప్పారు. అంత హెవీగా ఇప్పుడు ఉన్న వాళ్ళు మారింది కదా. సో సింపుల్ చేయాలి, బట్ అనుకున్నది కన్వే చేయాలి. సో ఆ సింపుల్గానే ఉంటుంది కానీ జస్టిఫికేషన్ అయితే పర్ఫెక్ట్గా ల్యాండ్, ఇప్పుడున్న వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కూడా ల్యాండ్ చేసాం. ఎందుకంటే పతి పత్ని ఎవరు వచ్చినప్పుడు రీసెంట్గా కార్తీక్ ఆర్యంది, అప్పుడు కూడా సేమ్ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ కొంచెం తెరలేపింది. అది కూడా హిందీలో ఏదండి, పతి పత్ని ఎవరు ఓ అని చెప్పేసి దర్ ఇస్ హిందీ ఫిల్మ్. సో కార్తీక్ ఆర్యంది అది కూడా ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్స్కి దారి తీసింది. ఓకే, నేను సారీ అండి మూవీ చూడలేదు. ఓకే. సో ఆషిక అంటే ఇక్కడ తెలుగులోకి వచ్చేటప్పటికి యూఆర్ కాస్టింగ్ అప్ విత్ ఎల్డర్ యాక్టర్స్, నాగార్జున గారు, చిరంజీవి గారు, ఇప్పుడు రవితేజ గారు. సో డూ యూ ఫైండ్ దట్ ఏజ్ అప్రోప్రియేట్ రోల్స్ ఆర్ మిస్సింగ్ ఫర్ యూ ఇన్ తెలుగు? లేదండి, అంటే నేను యాజ్ అన్ యాక్టర్ ఒక వర్సటాలిటీ, యాజ్ అన్ యాక్టర్ హౌ వర్సటైల్ ఐ క్యాన్ బీ ఆన్ స్క్రీన్ అనేది నేను చూస్తాను. సో అంటే ఈ సినిమాలో మై క్యారెక్టర్ ఇస్ యంగ్ అండ్ మోడర్న్ ఇట్ సెల్ఫ్. సో నాసామి రంగంలో యూ కెన్ సీ బోత్ యంగ్ అండ్ లిటిల్ మెచ్యూర్డ్ రోల్. సో ఆ డిఫరెన్సియేషన్ నేను అలాంటి రోల్స్ కూడా చేయొచ్చు, ఆ పొటెన్షియల్ ఉంది అనేది చేయాలని నేను ఆ సినిమా ఒప్పుకున్నాను, స్క్రిప్ట్ నచ్చి. సో ఈ సినిమాలో ఆ మోడర్న్ గర్ల్, ఇప్పుడున్న జనరేషన్ అమ్మాయిలనే నేను ప్రొజెక్ట్ చేస్తున్నాను. సో ఈ మోడర్న్ అమ్మాయిలు ఎప్పుడు పర్మిషన్ అడగరు. ఇట్స్ మోర్ అబౌట్ హౌ దే లుక్ ఫర్ ఆనెస్టీ ఇన్ మెన్. అట్లా ఒక క్యారెక్టర్ని పోర్ట్రేట్ చేస్తున్న క్యారెక్టర్. సో దో ఐఎమ్ కాస్టెడ్ ఆపోజిట్ సచ్ యాక్టర్స్, నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ దొరుకుతాయి. సో ఐ డోంట్ లుక్ ఇన్ టు వాట్ ఏజ్ కేటగిరీ, ఇఫ్ ఐ ఫిట్ ఇన్ టు ద రోల్ అండ్ కన్విన్స్ యాజ్ అ క్యారెక్టర్, అది చాలు. సో ఇట్స్ నాట్ అబౌట్ బీయింగ్ ఇన్ యంగ్ హీరో ఫిల్మ్ ఆర్ ఓల్డ్ హీరో ఫిల్మ్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ యాజ్ సచ్. ఇట్స్ మోర్ అబౌట్ వాట్ మై రోల్ ఇస్ డూయింగ్ ఇన్ ద ఫిల్మ్, అది నేను చూస్తున్నానండి. So, Dimple, you also have the same justification for the elderly actors, atla age difference adi unnappudu. So you also feel the same? Technically, what she said is so damn true. Barely we have an experience, especially me. But నేను ఫస్ట్ రావడంతోనే ఒక సాంగ్ చేశాను. అలాగే రవితేజ గారితో, అగైన్ ఐఎమ్ డూయింగ్ అనదర్ ఫిలిం గోపిచంద్తో గారితో, తర్వాత అనదర్ ఫిలిం ఐఎమ్ డూయింగ్ అనదర్ ఫిలిం విత్ శర్వానంద్ యాజ్ వెల్. సో నేను కూడా ఒక సాంగ్ చేసినప్పుడు, సో నాకు పర్టికులర్గా అది సాంగ్ అయినా లేకపోతే క్యారెక్టర్ అయినా వాట్ దట్ క్యారెక్టర్ గివ్స్ మీ, సో వాట్ వేరియేషన్ దట్ ఐ కెన్ డూ. ఇప్పుడు నేను శర్వానంద్ క్యారెక్టర్ కూడా దాట్ ఈస్ ఆల్సో టోటలీ డిఫరెంట్, యూ విల్ బీ సర్ప్రైజ్డ్. సో నాకు ఏజ్తో ఎప్పుడు నేను అనుకోలేదు. అలాగే ఫర్ మీ working with such legends is definitely a dream. So I have lived here. Telugu cinema ante pranam. So alage valan chustu you learned something. So working with them, definitely it's not about age or anything. It's just that character that you want to portray and what excites you more, that's all.